ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విద్య శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిలో ఈరోజు మంత్రం ఓం హ్రీం ఓం కయ్యైల ఐం హ్రీం ఐం ఈశిత్వ సిద్ధియై విద్మహే ఐం క్లీం సౌః హసకహల క్లీం హ్రీం క్లీం జగత్ వ్యాపిక ఐ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో సిద్ధి ప్రచోదయాత్ ఈ 40 రోజుల పాటు మీరు రోజు 108 సార్లు చేస్తే మంచి మీ శ్రీ విద్యలోకి రాకుండా ఇది చేసుకోవచ్చు. ఆ మంత్రం అంటే శ్రీ విద్యలోకి రావటం పూర్వజన్మ సుకృతము. చాలా అసలు ఈ సర్వదేవతలకి కెప్టెన్ లాంటి వాడు శ్రీ విద్యా ఉపాసకుడు. శ్రీ విద్యా ఉపాసకుడు అంటే త్రిమూర్తుల కంటే కూడా గొప్పవాడు. అట్టేదండి, మీరు అట్లా చెబుతుంటే శాస్త్రాలు చెబుతున్నాయి ఉపనిషత్తులు. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, మాండుకోపనిషత్తులో తత్వాజ్మానం గురించి చెప్పాను మీకు. అంటే దాన్ని బట్టి 4 పాదాల పరబ్రహ్మం వాడే ఎవరు? శృతి ప్రామాణిక శ్రీ విద్యా ఉపాసన పడు. సర్వదేవతలు కూడా శ్రీ విద్య చేస్తుంటారన్నాను కదా. మీరు వేదం చదువుకున్న వాళ్ళ దగ్గర ఇంద్రుడు అంటే ఎవరన్నా అడగండి, చెప్తారు మీకు. ఆ ఇంద్రుడిని ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితిలో ఇంద్రుడు కాస్త విష్ణుమూర్తి అయ్యాడు. ఆ ఇంద్రుడు ఆ ప్రాచీన కాలంలో చేసిన శ్రీ విద్య అంటే విష్ణుమూర్తిగా మారినాక ఆయన చేసిన శ్రీ విద్య కూడా ఉంది. ఇంద్రుడు ఉన్నప్పుడు చేసిన పంచదశి ఏంటండి అంటే ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్నారు కదా, కయ్యయిల హ్రీం అసకాహాల హ్రీం సకల హ్రీం, ఇది ఇంద్ర విద్య అంటారు. శ్రీ విద్యలో ఇంద్రుడు ఉపాసించిన మంత్రము. కాబట్టి శ్రీ విద్య అనేదే మానవుడి అంతిమ లక్ష్యము. ఇందులో వచ్చేసి లేనిది ఉండదు. ప్రపంచంలో ఉన్న సర్వాధ్యాత్మికములు మొత్తం ఇందులో ఉంటాయి. దీన్ని మీరు పూర్వాంగము ఉత్తరాంగ సహితంగా నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. అసలు శ్రీ విద్యలో లేనిదంటూ ఉండదన్నమాట. కొంతమంది ఏమంటే మేము ముద్రలో జ్ఞానం లేదండి, కొంతమంది ఏమో మేము గాలి పీలుస్తూ కొండని లేచినప్పుడు ఊగుతున్నామండి, ఇట్లా ఊగుతున్నాం, ఇట్లా గురువుగారు చెప్పాను ఊగుతున్నామండి, ఊగుతుంటే మాకేమీ అర్థం కావట్లేదంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాటి గురించి మాట్లాడుకోవడం అసహ్యంగా ఉంటుంది నాకు. మీకు అన్నీ ఇందులోనే ఉంటాయని చెప్తున్నాను కదా. మీకు ఇందాక వీడియోలో చెప్పాను, 4 పాదాలు 4 శరీరాలు మొత్తం చెప్పా, ఉపనిషత్తు అంగీకరించింది. మీరు ఎవరు ఏం చెప్పినా ఉపనిషత్తులో ఉండాలి కదా, ఉంటేనే కదా అది సత్యం, లేనప్పుడు అసత్యమే కదా.